సాయి ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 27వ అధ్యాయం. బాబా మత గ్రంథములను తమ స్వహస్తం సృజించి పవిత్రం చేసి వారిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించడం మొదలైన ఈ అధ్యాయంలో చెప్పుకున్నాము. మానవ తీర్థములలోను పుణ్య నదులలోను స్నానం చేసిన పుణ్యం లభించిన మహేశ్వరులకు నమస్కరించిన ఫలంతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభించిన. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగు చేయనట్టు శ్రీ సాయి మహారాజునకు జయమవు కాక. ఓ సాయి, నీ కథలయందు శ్రద్ధను కలుగచేయము. చేతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించునో అట్లనే నీ ప్రీతితో వారిని గ్రహింతురు కాక. నీ కథలు వినినప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగును కాక. వారి శరీరములు చెమరించు కాక. వారి నేత్రములు కన్నీటిచే నిండు కాక. వారి ప్రాణములు స్థిరపడు కాక. వారి మనస్సులు ఏకాగ్రము కాక. వారికి గొగరుపాటు కలుగు గాక. వారి వెక్కుచూ ఏడ్చి వంటెదరు గాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగిన గురువు గారి కటాక్షము వారి పైన ప్రసరించినదని అనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపు స్వేచ్ఛ పొందుటకు పూర్వకంగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మనే మహాసమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవ కోటి ఎందు భగవంతుని చూసి చేయగలరు. గంధములను పవిత్రం చేసి కానుకగా ఇచ్చుట. మొదటి అధ్యాయంలో బోధలను తీర్లను చూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణం చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన పిమ్మట వారిని పుచ్చుకునేవారు. అట్టి గ్రంథములు పారాయణం చేయనప్పుడు బాబా తమనున్నట్లు భావించేవారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతము తీసుకుని షిరిడీకి వచ్చాను. చదువుటకై తీసుకుని మసీదు పోయాను. అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పొట్లను తిప్పి శ్యామాకిచ్చి దాన్ని తన వద్ద ఉంచుకొనమనెను. అది కాకా పుస్తకం అనియు అందుచే దానిని అతనికి ఇచ్చి వేయవలననియు శ్యామ చెప్పాను. కానీ బాబా, దానిని నేను నీకు ఇచ్చి తిని దాన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుము, అది నీకు పనికి వచ్చినది. ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకమును శ్యామ వద్ద ఉంచాను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకి ఇచ్చాను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దాన్నే భద్రపరచమనను. అది అతని మేలు చేయినది. కాక సాష్టాంగ నమస్కారంతో శ్యామ విష్ణు సహస్రనామముల పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చాను. దాన్ని క్రింది విధముగా జరిపాను. ఒకప్పుడు ఒక రామదాసి షిరిడీకి వచ్చాను. కొన్నాళ్ళు అక్కడ నుండెను. ఒకప్పుడు ఒక రామదాసి షిరిడీకి వచ్చాను. కొన్నాళ్ళు అక్కడ ఉండను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకుని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మిక రామాయణమును శ్రద్ధతో పారాయణం చేయుచుండెను. అతడి ఈ గ్రంథములు అనేక సార్లు పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణం చేయింపదలిచాను. కావున రామదాసిని పిలిచి తమకు కడుపు నొప్పిగా ఉన్నదనియు సోనాముకి తీసుకున్నదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరిను. పారాయణం ఆపి రామదాసి బజారుకి పోయాను. బాబా తమ గద్దె దిగి రామదాస పారాయణ చేసే స్థలంలోకి వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకుని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లా నేను, ఓ శ్యామ, ఈ గ్రంథము మిగులు విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహుకరించున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగిలిన బాధపడుతుంది. నా హృదయము కొట్టుకున్నాను. నా స్థితి అందు నేను ఈ పుస్తకంలో నా హృదయం నాకు అత్తుకుంటుంది. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసను. అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేసినని అనుకుంటుని. అంచే దీన్ని నీకు ఇచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజుకు ఒక నామం చదివినను మేలు కలగచేయను. శ్యామ తనకు ఆ పుస్తకము అక్కర్లేదనను. ఆ పుస్తకము రామదాసుది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యం వచ్చినను. మరియు తాను అనాగరగుడు చే దేవగిరి అక్షరములు చదవలేనను. వినోదార్థము తనకు రామదాసుతో బాబా కయ్యం కలుగు చేయుచున్నాడని శ్యామ అనుకుననే గాని బాబా తనకు మేలు కలుగు చేయుచున్నాడని అనుకొనలేదు. బాబా శ్యామ మెడలో వేయి నిశ్చయించను. అతడు అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతన్ని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితం అందరికీ విషదమే. సకల పాపం నుండి
దురాచారాల నుండి, చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పించును. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మనసును పావనము చేయటలో మిక్కిలి సమర్థమైనది. దానికి ఎట్టుతంతో కూడా అవసరం లేదు. దానికి నియమములేమీ లేవు. అది మిగులు సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకి ఇష్టం లేనప్పటికీ వానిచే అభ్యసించ అభ్య అభ్యసింప చేయవలనని బాబాకు దయ కలిగెను. కనుక దాన్ని బాబా వానిపై చాలా కాలం కిందట ఏకనాథ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామమును ఒక భేద బ్రాహ్మణునిచే పారాయణం చేయించి వారిని రక్షించాను. విష్ణు సహస్రనామ పారాయణము చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము. కాన దాన్ని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చాను. రామదాసు త్వరలో సోనాముఖి తెచ్చాను. అన్నాచించి అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయో వానికి చెప్పాను. రామదాసు వెంటనే కోపంతో మండిపడను. కోపంతో శ్యామపై పడి, శ్యామయ్యే కడుపు నొప్పి సాగుతో బాబా తన బజారు పంపినట్లు చేసి ఈ లోపల పుస్తకంను తీసుకొనని అనెను. శ్యామను తిట్టనారంభించాను. పుస్తకం ఈయనచో తల పగలగొట్టుకుందనను. శ్యామ ఇప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లా పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకుపడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరంగా వాని నేల తిట్టెదు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణం చేయుచుంటివి గాని ఇంకనూ నీ మనసు అపవిత్రంగానో అస్వాధీనంగానో ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసి వయ్య. సమస్త విషయములందు నీవు నిర్మల ఉండవలను. ఆ పుస్తకంను అంతగా అభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాస్కి మమత కాక సమత ఉండవలను. ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నా. వెళ్ళి నీ స్థలంలో కూర్చొను. ధనపించిన పుస్తకం బాగా ఆలోచింపు, తెలివిగా ప్రవర్తింపు. ఈ పుస్తకం విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సమో లేదు. నేనే దాన్ని తీసుకుని వానికి ఇచ్చితిని. నీకు అది కంఠపాఠంగా వచ్చును కదా. కావున శ్యామ దాన్ని చదివి మేలు పొందని అనుకుంటుని. అందుచే దాన్ని అతనికి ఇచ్చాను. బాబా పలుకులంత మధురముగా, మెత్తగా, కోమలుగా, అమృతతుల్యముగానున్నవి. వాని ప్రభావం విచిత్రమైనది. రామదాసి శాంతించను. దానికి బదులు పంచరత్న గీతి అయిన గ్రంథమును శ్యామ వద్ద తీసుకున్నదని శ్యామ మిక్కిలి సంతసించి 1 పుస్తకములను ఇచ్చదనని బాబా ఎదుముగా వారి తగువను తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయం ఏమన్నా రామదాసి పంచరత్న గీత నేల కోరిను. అతనిలోను మృతగంధంలో మసీదులో బాబా ముందర పారాయణం చేయువాడు శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెను. మనం ఎవరిని నిందించవలనో, ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకొనలేము. కథని ఈ విధంగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము, భగవన్ అన్న ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణము మొదలైనవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించే మార్గము, ప్రాముఖ్యము కలుగజేయ విషయములు సాటి లేనివి. ఈ గ్రంథంను క్రమంగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యంను సంపాదించను. శ్రీమన్ బూటి అలగు జీజీ నార్కేకు బోధించగలిగాను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గా నుండెను. గీతా రహస్యం చేయు వారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చిన దానికి ఒక ఉదాహరణ ఇచ్చను. ఒకనాడు బాబు సాహెబ్ జోకో పార్సిల్ వచ్చును. అందులో తిలక్ రాసిన గీతా రహస్యం ఉండెను. అతడు పార్సిల్ ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చాను. బాబాకు శాస్త్ర నమస్కారం చేయనప్పుడు అది కింద పడాను. అదేమని బాబా అడిగాను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం ఉంచాను. బాబా కొన్ని నిమిషంలో పుస్తకంలోని పేజీలను తిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా ఆ పుస్తకంను జోబునకు అందించు, దీన్ని పూర్తిగా చదువు, నీకు మేలు కలుగునంది. కాపాడినే దంపతులు. కాపాడినే వృత్తాంతంతో ఈ అధ్యాయంను ముగించదు. ఒకప్పుడు కాపాడినే తన భార్యతో సిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదా కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధి కక్కిన ప్లేడరు. మిక్కిలి ధనవంతుడు. ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు. మిక్కిలి తెలివైనవాడు. గొప్ప వ్యక్త. కానీ బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడి వాదించిరి. ముగ్గురు మాత్రము కాపాడినే, నోల్కర్, బూటి నిశ్శబ్దంగా కూర్చుండేవారు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశని ఇతరులకు బోధించిన కాపాడినే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజంగా మానవుడు ఎంత చదివిన వాడైనను, వేద పారాయణం చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపాడినే 4 మాసములుండెను. కానీ అతని భార్య 7 మాసం షిరిడీలో ఉండడిచే సంతసించిరి. కాపాడినే భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాని మిగిలి ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చిచుండెను. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం తినెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయంలో పళ్ళెంలో
సాంజా పూరి అన్నము పులుసు పరమన్నము మళ్ళీ మసీదు తెచ్చాను. గంటల కొద్దీ ఊరుకునేయండి బాబా అన్నాడు. వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన బళ్ళెము పై ఆకు తీసి త్వరగా తినని ఆరంభించాను. శ్యామ ఇట్లా అడిగాను, ఎందుకు ఈ పక్షపాతము? ఇతరుల పళ్ళెములను ఎట్లా వేయించదు? దాని వైపు చూడనైనా చూడు కానీ దిచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగా అన్నది. బాబా ఇట్లు బోధించను, ఈ భోజనం యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకు న్యావు. అది బాగా పాలిచ్చి చెండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించెను. చాలా కాలం పిమ్మట ఆమె నేను చూచితిని. కావున ఆమె పళ్ళెం నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దులను తీసుకున్నాడు. ఇట్లంచు బాబా ఆమె పళ్ళెము ఖాళీ చేశాను. నోరు చేతులు కడుక్కుని తెనుపులు తీర్చి తిరిగి తన గద్దపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించాను. బాబా కాళ్లను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడతొడంగాను. ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించాను. గురు శిష్యులందరూ సేవ చేసుకుంటూ చూచి శ్యామ ఇట్లనెను, చాలా బాగా జరుగుతున్నది. భగవంతుడును భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకుంటా మిగిలి వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించి కంఠంతో రాజారామన్ మంత్రంను ఎల్లప్పుడూ జపించమనుచు ఇట్లనెను, నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదువు. నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కనిపించును. కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతము. అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలవంతమైనవి, ఎంత ఫలవంతమైనవి. ఒక క్షణంలో ఆమె హృదయంలో ప్రవేశింప స్థిరపడింది. ఈ ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరికీ మధ్య భేదము లేదు. ఇద్దరూ ఒకటే. ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల పెద్ద పెట్టుట బాహ్య దృశ్యమే గాని యథార్థంగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదం పాటించేవారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును. ఓం శ్రీ సాయినాథాయ నమః. 27వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.